హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు కళాకార్ డిఐవై క్లబ్. నా పేరు ప్రసన్న రాజేష్. ఈరోజు చిల్డ్రన్స్ డే స్పెషల్ క్రాఫ్ట్స్ చూద్దామండి. ఇది మా సిస్టర్ గీత చేసింది. ఫస్ట్ వచ్చి తను కొన్ని గ్రీటింగ్ కార్డ్స్ అండ్ మినీ పాకెట్ బుక్స్ అండ్ పెన్సిల్ టాపర్స్తో ఒక కోంబోస్ క్రియేట్ చేసింది. ఫస్ట్ అయితే కార్డ్ ఎలా చేసిందో సింపుల్ ఐడియా చూద్దాము. ఇక్కడ తనేమో తన దగ్గర ఉన్న వెడ్డింగ్ కార్డ్ యూస్ చేసింది. వెడ్డింగ్ కార్డ్లో ఒక ప్లెయిన్ ఉంటుంది కదా, అది కొంచెం అదైతే మనకి కార్డ్ లాగా స్టిఫ్గా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఇలా వెడ్డింగ్ కార్డ్ ఏం లేకపోయినా మీరు చార్ట్ పేపర్ తీసుకోవచ్చు. ఇక్కడ ఎమోజీ థీమ్స్ చేస్తుంది, సో స్మైలీస్ అనమాట. అందుకని చెప్పి తను ఎల్లో కలర్ తీసుకుంది. ఫస్ట్ 3 సర్కిల్స్ కట్ చేసుకున్న తర్వాత మనకి కార్డ్ సైజ్లో ఇలాగా ఒక ఎండ్ అనమాట, ఒక సైడ్ కార్నర్ని ఇలా మెజర్ చేసుకొని స్కేల్తో మీరు లైన్ డ్రా చేసుకొని ఎంతవరకు కావాలో అంత అక్కడ కట్ చేసుకోవాలి. మనం అంటే ఇది కొంచెం ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. ఒక కార్నర్లో మనం దీన్ని ఇలా పేపర్ మీద స్టిక్ చేస్తాము. తర్వాత మనం కట్ చేసుకున్న 3 సర్కిల్స్ కూడా ఇక్కడ పెట్టి మనం ఫెవికాల్ కానీ ఫెవిస్టిక్ కానీ దేంతో అయినా స్టిక్ చేసుకోవచ్చు. ఇవి చాలా సింపుల్ ఐడియాస్ అండి. ఇప్పుడు చిల్డ్రన్స్ డే వస్తుంది కాబట్టి మనం పిల్లలకి ఇలా సర్ప్రైజింగ్గా ఇవ్వచ్చు హ్యాండ్మేడ్ గిఫ్ట్స్. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మనం ఈ ఎమోజీస్కి ఇలాగ స్కేల్తో స్ట్రైట్ లైన్స్ డ్రా చేసుకోవాలి. వీడియో కొంచెం షేక్ అవుతుందండి, సారీ. యాక్చువల్లీ మా సిస్టర్ ఒక చేత్తో మొబైల్ హోల్డ్ చేస్తూ ఈ కార్డ్స్ చేస్తుంది, సో దానివల్ల కొంచెం షేక్ అవుతుంది. తన ట్రైపాడ్ కొంచెం ఇష్యూ వచ్చింది. సో ఈ కార్డ్స్ మీరు ఓన్లీ చిల్డ్రన్స్ డే అనే కాదండి, బర్త్డేస్కి కూడా చేసుకోవచ్చు. ఇవి తనకి 2 ఆర్డర్స్ వచ్చినాయి, అందుకని తను చేసిందనమాట. ఈ ఐడియాస్ నాకు నచ్చి మీతో షేర్ చేయాలని ఈ వీడియో నేను చేస్తున్నాను. మా సిస్టర్ హైదరాబాద్లో ఉంటుంది. నేను తను ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. హైదరాబాద్లో ప్రజెంట్ తను డెలివరీ ఇస్తుంది హ్యాండ్మేడ్ కార్డ్స్, ఇన్విటేషన్ కార్డ్స్, బర్త్డేస్కి, యానివర్సరీ హ్యాండ్మేడ్ కార్డ్స్, కస్టమైజ్డ్ అన్నీ తను చేస్తుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే హైదరాబాద్లో వాళ్ళు డిస్క్రిప్షన్లో తన ఇన్స్టాగ్రామ్ పేజ్ చెక్ చేయండి. అండ్ ఇలాగా మనం ఎమోజీస్ మీకు నచ్చిన పిల్లలకి నచ్చినట్టుగా మీరు చేసుకోవచ్చు. ఇంకా దీన్ని మీకు నచ్చినట్టుగా ఎలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు అండి, గ్లిటర్స్తో, కలర్స్తో. అండ్ ఇన్సైడ్ వచ్చి తను ఫస్ట్ మొత్తం బార్డర్ డ్రా చేసింది. అండ్ తను ఇక్కడ లోపల ఇలా ఫ్లవర్ లాగా స్టిక్ చేసిందండి, అది పాకెట్ లాగా వస్తుంది. అది వీడియో రికార్డ్ అవ్వలేదు. సో ఇలా లోపల డెకరేట్ చేసుకుంది. ఇందులో మనం ఫోటో పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా మెసేజ్ కూడా రాయొచ్చు. ఇలా సింపుల్గా ఒక ఎమోజీ థీమ్లో ఒక కార్డ్ రెడీ అయిపోయిందండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ చూద్దాం అనుకుంటున్నారు, ఈ వీడియోస్ మీకు ఎలా అనిపించినాయి మీరు కమెంట్స్లో చెప్పండి. నేను తప్పకుండా మీ సజెషన్స్ తీసుకుంటాను. నెక్స్ట్ కాంబో తను బటర్ఫ్లై థీమ్లో చేసింది. ఇది బటర్ఫ్లై కార్డ్ అనమాట. ఇది మనం టేబుల్ మీద ఇలాగా స్టాండ్లా కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మినీ పాకెట్ బుక్ చేసిందండి. ఫస్ట్ ఇక్కడ మనం ఏదైనా నోట్బుక్ పేజెస్, రఫ్ నోట్ కానీ ఇలాగా స్మాల్ సైజ్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దానికి మనల్ని ఒక సైడ్ స్టాప్లర్తో పిన్ చేసి, ఇది ఎమోజీ థీమ్ కాబట్టి ఎల్లో కలర్ చార్ట్ పేపర్తో మనం బుక్కి కవర్ వేసినట్టుగా దీనికి కూడా కవర్ చేసుకోవాలి. కావాలంటే మీరు ఫస్ట్ అండ్ లాస్ట్ పేజ్ స్టిక్ కూడా చేయొచ్చు ఈ ఎల్లో కలర్ చార్ట్ పేపర్తో. అండ్ పైన ఎమోజీ డిజైన్ డ్రా చేసుకోవాలి. ఇంకొకటి బటర్ఫ్లై అనమాట. ఈ మినీ బుక్స్ పిల్లలకి బాగా నచ్చుతాయండి, పాకెట్ బుక్స్ లాగా క్యూట్గా కూడా ఉంటాయి. ఇంకా తను పెన్సిల్ టాపర్స్ చేసింది. ఇలా పెన్సిల్కి డిఫరెంట్ ఎమోజీస్, ఇలా బటర్ఫ్లైస్. ఈ బటర్ఫ్లైస్లో లాలీపాప్ కూడా పెట్టి బర్త్డేస్కి మనం గిఫ్ట్ చేయొచ్చు. అండ్ యూనికార్న్ థీమ్తో పెన్సిల్ టాపర్ చేసింది. అండ్ ఇది వచ్చి పేపర్ పర్స్ అండి. ఈ వీడియో తను లాస్ట్ ఇయరే చేసింది, ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలాంటి క్యూట్వి కిడ్స్కి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ఇది బటర్ఫ్లై థీమ్ కాంబో అండి, విత్ బుక్, పెన్ టాపర్
పెన్సిల్ టాపర్ అండ్ గ్రీటింగ్ కార్డ్. ఇది వచ్చి నోట్ ప్యాడ్ అనమాట. ఇది చాలా క్యూట్గా ఉంది. సింపుల్గా ఈ యూనికార్న్ థీమ్లో నోట్ ప్యాడ్ అండ్ పెన్సిల్ టాపర్. సో తను వీడియోస్ అన్నీ లింక్స్, ప్లేలిస్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. తను లాస్ట్ ఇయర్ చేసిన వీడియోస్ అవన్నీ. ఇంకా మన ఛానల్లో మిగిలిన వీడియోస్ చూసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.